ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు, మన గొప్పతనము, మన అదృష్టమో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, మనస్పర్ధలు కానీ ఎవ్వరితో పెట్టుకోవద్దు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించి మన సమస్యలు ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా దేవుని ముందు పెడదాము. ఆసక్తి ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వచ్చింది. భారమైన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వచ్చింది. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మీరు విశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా నేను అన్ని విషయాల్లో వాక్యం ప్రకారమే నడుచుకుంటాను సిస్టర్, చాలా జాగ్రత్తగా ఉంటాను అంటే ఇంకా మీకు ఓర్పు, సహనం అవసరమని తండ్రి జవాబు పంపించకుండా ఆపుతున్నాడని అర్థం. కాబట్టి తొందరపడొద్దు, కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఇంకా జవాబు రావట్లేదని నిరుత్సాహపడొద్దు. ఓర్పు, సహనం, నిరీక్షణ అనేది మనకి ఇంకా ఇంకా అలవాటు అవ్వాలన్నదే దేవుని సంకల్పం. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభ మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ప్రభా ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఎవరెవరైతే నా ప్రభా ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటుదాని నా ప్రభా. బిడ్డలు నా తండ్రి మరి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చినారు నా ప్రభా. మరి మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డల మనోనేత్రాలు తెరవండి, బిడ్డల కన్నీరు తుడవండి, వారికి ఉన్న భారాన్ని తీసివేయండి. బిడ్డలకున్న సమస్యలు నా తండ్రి ఎందువల్ల సమస్యలు వస్తున్నాయో బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరిచి ఏదైనా విషయంలో నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోకుండా మీ వాక్యం నుండి తప్పిపోతుంటే గ్రహించుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇచ్చి నా తండ్రి సరిచేసుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి, ప్రతి ఒక్కరి గృహాన్ని, కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపం, ద్వేషాలు, అసహనాన్ని, నిరుత్సాహాన్ని తీసివేసి నా ప్రభా శాంతి, సమాధానంతో ప్రభా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం. మీ శాంతిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ శాంతి లేకపోతే నా ప్రభా ఎంత సంపాదించినా, ఎంత పొజిషన్లో ఉన్నా కూడా మనశ్శాంతి లేకపోతే ఇక జీవితం ఎందుకు అనిపిస్తుంది నా ప్రభా. అటువంటి పరిస్థితి, అటువంటి ఆలోచన, అటువంటి నిరుత్సాహం బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. ప్రతి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒకరి ఎడల ఒకరు ప్రేమతో నడుచుకునేలా, అందరూ సమాధానంగా ఉండేలా మీ శాంతిని ప్రభా కుటుంబాల్లో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని మీరు అనుగ్రహించండి. మాలో ఉన్న అపనమ్మకం, అవిశ్వాసాన్ని నా ప్రభా యేసు నామములో తీసివేయండి నా తండ్రి. విశ్వాసాన్ని నా ప్రభా మాలో బలపరచండి. అపనమ్మకస్తులుగా మేము ఉండకూడదు నా తండ్రి. అపనమ్మకం అనేది మాకు లేకుండా, కలగకుండా చేయండి నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి మరి ఏ ఏ సమస్యలతో, ఏ ఏ అవసరతలో మీ పాదాల దగ్గర కన్నీరు కాలుస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన నా ప్రభా, ప్రతి ఒక్కరి అవసరత నా తండ్రి మీకు మరుగైనది కాదు నా ప్రభా. సమస్తము ఎరుకై ఉన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయినా ప్రభా, ఒకవేళ లోకస్తులాగా ఒకవేళ ప్రవర్తించండి, దయచేసి క్షమించండి నా తండ్రి. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి. మేమేదో నేనేదో గొప్పదాను, నేనేదో నీతి మంత్రాల్లో అని కాదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా బిడ్డల ప్రభా మరి వారు చేసిన తప్పులు దయతో క్షమించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి అవసరత మీరే యేసు నామములో తీర్చమని అడుగుచున్నాం నా ప్రభా. మీకు చెప్పే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. ఏ పాటి దాన్ని నా ప్రభా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా ప్రభా.
కుటుంబాల్లో ముందు శాంతి సమాధానంతో నింపండి. ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని దీర్ఘ శాంతాన్ని నా ప్రభా సహించే మనసుని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే 2 మాటలు అన్నారని తిరిగి అప్పచెప్పాలనే అటువంటి ఆలోచన అటువంటి మనసు అనేది మాకు రానివ్వద్దు నా ప్రభా. ఓర్పుని సహనాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. శాంతి ప్రభా. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా తండ్రి. సాత్వికంగా ఎలా ఉండాలో అది మీరిస్తేనే మీ నుండే మేము పొందుకోవాలి నా ప్రభా. జాలిగల దేవా మరి బిడ్డల మీద నా తండ్రి జాలిపడి కనికరపడి అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా అప్పుల నుంచి ప్రభా ఎలా బయటపడాలో ఆ మార్గాన్ని నా తండ్రి మీరే చూపించండి నా తండ్రి. ఎందువల్ల అప్పులు చేశారో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ బిడ్డలు సొంత ఆలోచనతో నా తండ్రి అప్పులు చేస్తుంటే నా ప్రభా దయచేసి క్షమించండి. అప్పుడు చేసేటప్పుడు నా తండ్రి బిడ్డలు నా తండ్రి ఒకవేళ ఆలోచించలేదేమో బిడ్డల బలహీనతలు ఎరిగి ఉన్న దేవా జాలిగల దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి వారికి అప్పు తీరే దారి నా ప్రభా ఆ ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నా. మీరు తప్ప మాకు ఇంకెవరు లేరు నా ప్రభా. మీరు తప్ప ఆ ద్వారాలు మీరు తెరిస్తేనే నా తండ్రి సమస్యకు పరిష్కారం దొరికింది నా ప్రభా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే మేము ఆశ్రయించే మనసు మాకు ఇవ్వండి నా తండ్రి. మనుషుల మేము ఆధారపడం నా తండ్రి. మనుషుల సహాయం మాకొద్దు నా ప్రభా. మీ నుండే మాకు సహాయం రావాలి నా తండ్రి. ఆకాశం వైపు నా ప్రభా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వల్ల నాకు సహాయం కలిగిందని దావీదు గారు చెప్పిన రీతిగా నా తండ్రి మనుషుల వైపు చూస్తే మాకు సహాయం దొరకదు, పరిష్కారం దొరకదు. కానీ మీ వైపు చూస్తేనే నా తండ్రి మాకు సమస్యకు పూర్తి పరిష్కారం చూపిస్తారు నా ప్రభా. మరి మీ నుండి నా ప్రభా బిడ్డలకు నా తండ్రి సహాయాన్ని పంపించండి. అప్పుడు తీరే ద్వారాలు నా ప్రభా మీరే తెరవమని అడుగుచున్నాం. ఆర్థిక సమస్యల నుండి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డల ఆలోచన మొత్తం మీ మీద ఉంచండి. మనసు మొత్తం నా ప్రభా సమస్యల మీద అప్పుల మీద ఆర్థిక సమస్యల మీద బిడ్డల మనసు ఉండనే పోతు నా తండ్రి. మీ వైపు తిరిపండి నా తండ్రి. నాకున్నాడు, నేను దారి తప్పిపోతుంటే నన్ను సరిచేసి నా తండ్రి నా సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా ఇంకా నా తండ్రి మరి గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ పాదాల దగ్గర మొరపెడుతున్నారు నా తండ్రి. హన్నా వంటి ప్రార్థన నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయండి. తన హృదయాన్ని ఎలాగైతే కృమ్మరించిందో మూలుగులతో నా ప్రభా మీ పాదాలు పట్టుకుందో అటువంటి ప్రార్థన నా ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మరి ఎందువల్ల నా తండ్రి మీ నుంచి ఆ బహుమానం పొందుకోలేకపోతున్నారు? మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీ నుండి బహుమానం పొందుకునే అర్హత నా ప్రభా బిడ్డలు ఎందుకు కోల్పోతున్నారు నా ప్రభా? మరి మీకు మాత్రమే తెలుసు. ఏదైనా విషయంలో నా తండ్రి మరి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లలాగున బిడ్డలు నడుచుకుంటున్నారో లేదు నా ప్రభా బిడ్డలు సరిచేయండి నా తండ్రి. ఏదైనా విషయంలో మీ మాట చొప్పు నడుచుకోకుండా నా ప్రభా మరి లోకస్తులాగా తప్పటడుగేసింటే క్షమించండి నా తండ్రి. బిడ్డలను గద్దించి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించి మీ వాక్యం ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాల్సిందే అనే భయము భక్తి బిడ్డల్లో కలిగించి నా ప్రభా. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి, మరి అందరితో ప్రేమగా సమాధానంగా ఉండే అటువంటి గుణాన్ని బిడ్డలకు అనుగ్రహించి సహనాన్ని ఓర్పుని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేసి నా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరవండి నా ప్రభా. ఎన్ని టెస్టులు చేసుకున్నా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన, ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించిన ప్రయోజనం ఉండదు నా తండ్రి. ఎందుకంటే మనుషులకైతే అది అసాధ్యమే, కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. జాలిగల దేవా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, గర్భఫలం కోసం కన్నీరు కారుస్తున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా, గర్భాశయంలో నా తండ్రి ఎటువంటి నీటి బుడగలు లేకుండా నా ప్రభా శుభ్రం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. థైరాయిడ్ సమస్య కానివ్వరు నా తండ్రి. మీరు థైరాయిడ్ సమస్య అయినా, పీసీఓడి అయినా, ఇంకా వేరే ఇతర కారణాల వల్ల గర్భం ఆగిపోయినా సరే నా తండ్రి వాటన్నిటిని సరిచేయగల శక్తి గల తండ్రి మీరున్నారు నా తండ్రి. పరమ వైద్యులు మీరే ఉన్నప్పుడు మాకు మనుషుల వైపు మేమెందుకు చూడాలి? మనుషుల వైపు చూడాలి, మనుషుల్ని కలవాలి, వాళ్ళ చెప్పేదే మేము వినాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి నా పరమ వైద్యుడు నా తండ్రి నాకున్నాడు, నన్ను సరిచేసి ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో
బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. మీ కృపను బట్టి నా తండ్రి మరి గర్భఫలం ఇచ్చారు కాబట్టి బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం రాదు నా ప్రభా. మరి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నా తండ్రి నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభా. ఆ తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం. మనుషులకైతే అది అసాధ్యమే, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. మీరుంటే చాలు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. చక్కగా నా ప్రభా బిడ్డలు మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, వివాహాలు ఆలస్యం అవుతున్నాయని, మరి వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే భయపడుతున్నారు, బాధపడుతున్నారు, నిరుత్సాహంలో ఉండిపోతున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎందువల్ల అంత డిలే అయిందో మీకు మాత్రమే తెలుసు. ఎందువల్ల ఇంత గ్యాప్ వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు మరి సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూసుకుందామని ఒకవేళ డిలే చేస్తుంటే సొంత ఆలోచనతో క్షమించండి నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనం ఉన్నారు నా తండ్రి. లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం కానీ మీ వైపు, మీ వాక్యం, మీ మాట వైపు నా తండ్రి మనసు పెట్టలేకపోతున్నాం ప్రభా. బిడ్డలకున్న నా తండ్రి ఆ బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, వారికున్న నా తండ్రి ఆ జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రభా. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. ఇంకా అనేక ఇతర కారణాలతో వివాహాలు మరి ఆపుకొని ఉంటే దయచేసి ప్రభా పరిస్థితులు నా తండ్రి అన్ని చక్కదిద్ది నా ప్రభా మరి బిడ్డలకి సరైన జీవిత భాగస్వామితో మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. సమస్తము సాధ్యమే నా ప్రభా. నోటి మాటతో నా తండ్రి సర్వ సృష్టిని కలగచేసిన దేవా మీకే స్తోత్రం. మీకన్నా బలవంతులు ఎవరుంటారయ్యా? మీకన్నా శక్తి గలవాళ్ళు ఎవరుంటారయ్యా? మీకన్నా జ్ఞానం గలవాళ్ళు ఎవరుంటారయ్యా? ఎవ్వరూ లేరు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద కానీ ఎవ్వరు ఎక్కడా ఉండరు నా తండ్రి, ఉండరు నా ప్రభా. అంత గొప్ప తండ్రి మీరు మాతో ఉన్నప్పుడు, మాకు తోడుగా ఉన్నప్పుడు మేమెందుకు అధైర్యపడాలి నా తండ్రి? బిడ్డలు నా ప్రభా మరి మంచి సంబంధాలు నా తండ్రి మీ చిత్తంలో వివాహాలు జరగాలని ప్రభా ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు, యవనస్తులు ఎవరైతే కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ చిత్తంలో మీ కృపను బట్టి నా ప్రభా భర్తకు లోబడే మనసు గల భార్యను ప్రేమించే మనసు గల భర్తని మీ ఎడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి గుణం కలగని బిడ్డలు నా ప్రభా మీ చిత్తంలో బిడ్డలు జతపరచండి. మీరు జతపరిచిన వారిని మనుషులను విడదీయకూడదన్నారు, విడదీయరు నా తండ్రి. ఎంత మంది వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా తండ్రి. ఎందుకంటే మీ చిత్తంలో వారి వివాహాలు జరిగాయి కాబట్టి అటువంటి వివాహాలు మీ కృపను బట్టి మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో బిడ్డలు అప్పులు పాలవ్వకుండా, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోకుండా నా తండ్రి మరి ఆర్థికంగా చితికిపోకుండా నా ప్రభా బిడ్డలకు కావలసిన అన్ని ఏర్పాట్లు, అన్ని అవసరతలు నా తండ్రి మీరే సమకూర్చమని అడుగుచున్నాం. మీరుంటే చాలు నా ప్రభా. ఆ లోటు అనేది ఏ లోటు కూడా అక్కడ కనపడదు. మీరు రానివ్వరు నా తండ్రి. కనాను బిడ్డలు మీరున్నారు కాబట్టి ద్రాక్షారసం అయిపోయిందనే లోటు కనపడలేదు నా ప్రభా. అటువంటి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే నా తండ్రి నాతో ఉంటే చాలు, నా ముందు ఉంటే చాలు, అన్ని సమస్తము సమకూరతాయని నా ప్రభా బిడ్డల విశ్వాసంతో మీ వైపు తిరిగేలా వారి హృదయాలు మార్చండి. మరి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా బిడ్డలు నా తండ్రి మరి మీరే నా తండ్రి వారితో తోడుగా ఉండి అన్ని సమకూర్చమని అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాం నా ప్రభా. మరి వివాహాల తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా ఎవరైతే నా తండ్రి మరి మీకు దగ్గర అవ్వాలని, ఆత్మీయంగా ఎదగాలని, మీ ప్రేమ తెలుసుకోవాలని, మీతోనే నా తండ్రి సమయాన్ని గడపాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఆసక్తితో ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగించేది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మీకు దగ్గర అవ్వాలి నా ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా తండ్రి మీద నేను ఆనుకుంటాను, నా తండ్రి వైపే నేను తిరుగుతాను, నా తండ్రి పాదాలు పట్టుకుంటాను. నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు. మనుషులైతే నాకు కొంతవరకే సహాయం చేస్తారు, కానీ నా తండ్రి సంపూర్తిగా నా సమస్యకి పూర్తి పరిష్కారం నా తండ్రి మాత్రమే పంపించగలడు అని ప్రభా మీ వైపు తిరగాలి నా తండ్రి. ఆత్మీయంగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మీకు దగ్గర వల్ల ప్రభా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి మరి మనుషుల వైపు వాళ్ళు చూడకుండా, మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా మీ పాదాల దగ్గరికి రావాలి నా తండ్రి.
నా తండ్రి పాదాలు నేను పట్టుకుంటాను. ఎందుకు ఈ సమస్య వచ్చిందో, ఎక్కడి నుంచి జారిపోయాను, నా తండ్రి పాదాల దగ్గర నేను క్షమాపణ అడుగుతాను అనే ప్రభా తెలివి జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలు కలిగించండి నా ప్రభా. ప్రతి విషయంలో మీ ఎడల భయము భక్తి కలిగిన తండ్రి మరి మీకు ఇష్టమైన పనులే చేస్తూ నా తండ్రి మా క్రియలలో కానీ మా మాటలో కానీ మా చూపులో కానీ మా ప్రవర్తనలో కానీ నా ప్రభా మిమ్మల్ని చూపించేలా మా జీవితాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు, మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి. అందుకే మాకు ఈ సమస్యలు వచ్చిన తర్వాత సమస్య తీసేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. కానీ ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో నా వాళ్ళు ఎవరైనా దారి తప్పుంటే క్షమించండి నా తండ్రి అని మిమ్మల్ని క్షమాపణ అడగాలని అటువంటి ఆలోచన కూడా మాకు రావట్లేదు నా ప్రభా. అజ్ఞానులం నా తండ్రి, వెర్రి వాళ్ళం నా ప్రభా, బలహీనలం నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు నా తండ్రి, మరి థైరాయిడ్ సమస్యతో, గర్భాశయ క్యాన్సర్తో, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా, కడుపులో గడ్డలతో, గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి, గొంతు నొప్పి నా ప్రభా, కడుపులో నొప్పి నా తండ్రి, మరి కాళ్ళ వాపుతో నా ప్రభా, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, కిడ్నీలు వాపు వచ్చిందని నా తండ్రి, ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే నా ప్రభా బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, పక్షవాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. జాలిగల దేవా, కరుణగల దేవా, మరి వాతావరణం మారుతుంది నా తండ్రి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి. మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మీ మాట చొప్పు నడుచుకోకుండా ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రభా. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో గొప్పవాళ్ళు, మేమేదో నీతిమంతులు మనం కాదు నా తండ్రి. జాలిగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వారు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి యేసు నామములో నా ప్రభా. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. క్షేమంగా మరి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబస్తులకు ధైర్యాన్ని ఇవ్వండి. వారికి ఉన్న దుఃఖాన్ని, బాధని నా ప్రభా తీసివేయండి నా ప్రభా. ధైర్యంతో, విశ్వాసంతో బిడ్డలను నింపి నా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా తండ్రి ఎవరైతే పనుల కోసం వెళ్తున్నారు ప్రతి ఒక్కరి పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడు ప్రభా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రాదు అని చెప్పిన దేవ రానివ్వలేదు నా తండ్రి. ఇప్పటి వరకు ఏ ప్రమాదం రానివ్వలేదు. తప్పిస్తా జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొచ్చారు నా తండ్రి. ఇక ముందు కూడా నా ప్రభా మీ కాపుదల, మీ భద్రత, మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి దూరదేశంలో నా ప్రభా మరి పనుల కోసం వెళ్ళినప్పుడు నా తండ్రి అప్పు తీర్చాలి సిస్టర్, కానీ అప్పు తీర్చే స్తోమత లేదు నాకు. ఏ పరిష్కారం నాకు దొరకట్లేదు, ఎలా తీర్చాలో తెలియట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అందరూ. కానీ నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చింది నా తండ్రి. మరి అటువంటి సమస్యతో ఉన్న బిడ్డను నా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందువల్ల అప్పులు అయ్యాయో మీకు మాత్రమే తెలుసు. బిడ్డకు నా అనారోగ్యాన్ని తీసివేయండి నా ప్రభా. మరి వేరే ఆప్షన్ లేదు, ఇక నేను ఏం చేయాలో దిక్కు తోచట్లేదు అని ప్రభా బాధపడుతున్నప్పుడు నా తండ్రి మీరే నా తండ్రి, మీరే వేరే దిక్కు నుంచి ఆ బిడ్డకి సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మొర్దెకై అన్నాడు నా ప్రభా, మరి ఈ దిక్కు కాదు వేరే దిక్కు నుంచి నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు అని నా ప్రభు ఎంత విశ్వాసంతో ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి నా తండ్రి మరి వేరే దిక్కు నుండి నా ప్రభు బిడ్డలకి ఆ సమస్య తీరే దారి నా ప్రభు మీరే చూపించండి. పరిష్కారాన్ని మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభు. మరి అంత అప్పు నా తండ్రి మా కంటికైతే అది పెద్దదిగా కనిపించింది. మా కంటితో మేము చూస్తే అది ఇక భరించలేము, అది ఎలా తీర్చలేము, మా వల్ల కాదు అనేలా కనిపించింది. కానీ మీ దృష్టికి నా ప్రభు చాలా స్వల్పమేగా నా తండ్రి. మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డ మీద జాలిపడి కనికరపడి మీరున్నారు అని ప్రభా బిడ్డ తెలుసుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి. అప్పు తీరే దారి నా ప్రభా
మీరే చూపించి క్షేమంగా తిరిగి నా ప్రభ మరి వారి గృహాలకు చేర్చుకోమని చేరవేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే కాంట్రాక్ట్ మాట్లాడుకుని మరి పనుల్లో ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ బలము శక్తి అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి, బిడ్డల చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. మరి ఏ పనిలో ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నాకు ఈ బలాన్ని ఇచ్చాడు. నా తండ్రి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేనెందుకు బాధపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నా కుటుంబాలకు నేను దూరం అయ్యానని అధైర్యపడను. నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు ధైర్యాన్ని ప్రభ నింపమని అడుగుచున్నాం. వారు పనిచేసే యజమానుల మనసులు మార్చండి నా ప్రభ. యోసేపు నా తండ్రి ఐగుప్తులో బానిసగా పనిచేసేటప్పుడు నా ప్రభ అధికారులకు నా తండ్రి ఆ యజమానులకు నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు అంత గొప్పవాళ్ళు, యోసేపు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. దేశం కానీ దేశం ఊరు కానీ ఊరు నా తండ్రి దూరం వెళ్ళి నా ప్రభ మరి కుటుంబాలను వదిలేసి అయిన వాళ్ళని ఉన్న ఊరిని అందరినీ విడిచిపెట్టి నా ప్రభ ఒంటరిగా వెళ్ళి నా ప్రభ మరి కష్టపడుతున్నారు నా తండ్రి. మీరున్నారు నా తండ్రి, మీరే నా ప్రభ మరి పొరుగురికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎడారిలో ఉన్నా మాకు తోడుగా రాగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కానీ కాదు నా తండ్రి. బిడ్డల యజమానుడికి ప్రభు వారు ఎవరెవరి దగ్గర పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా తండ్రి వారి మనసును మార్చి నా ప్రభ బిడ్డల మీద దయ పుట్టించి నా తండ్రి వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం నా ప్రభ తగిన జీతం నా తండ్రి బిడ్డలకి ఇచ్చే మనసు నా ప్రభ ఆ యజమానుడికి ఇవ్వండి నా తండ్రి. మరి బిడ్డలు శక్తి లోపం లేకుండా వారు చేయదగిన పని చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి మరి మీ తెల్లవారుజామున లేచిన ప్రభ మరి వారి సమస్యల గురించి మీ పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకు రావట్లేదు సిస్టర్ అని బాధపడుతున్నారు నా ప్రభ. ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డలకున్న ఆశ కలిగించిన దేవా మీరే బిడ్డలు తట్టి లేపి నా తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టండి నా ప్రభ. ఏ సమస్యకు మీరు పరిష్కారం పంపించబోతున్నారు ఆ సమస్య గురించే వాళ్ళు భారంగా ప్రార్థన చేసేలా ఆసక్తి ప్రార్థన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మెలకువ రావట్లేదని ఎవరు ఇబ్బంది పడకూడదు నా తండ్రి. మీరు మాత్రమే నా ప్రభ బిడ్డల తట్టి లేపగలరు నా తండ్రి. అలాగే నా ప్రభ వారికి సమస్యకు పరిష్కారం పంపిస్తున్నారు అని ప్రభ బిడ్డలు నమ్మకం విశ్వాసంతో ఎదురు చూసేలా ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి ఈ రోజంతా నా ప్రభ ఏదైనా విషయంలో మీ మాటకి లోబడకుండా నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మా తోటి వారు మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి నా తండ్రి. వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకివ్వండి నా ప్రభ. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ద్వేషించినా మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించి ప్రేమించే హృదయాన్ని నా ప్రభ అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి. సమస్యలు ఉన్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎంత టెన్షన్లో అయినా సరే ప్రభ టెన్షన్ ఏది కూడా బిడ్డలకు లేకుండా నా ప్రభ ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర నా తండ్రి దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఏ అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాతాను శక్తులు బిడ్డలు నా ప్రభ మరి ఆటంకపరచకుండా యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. పిచ్చి పిచ్చి కళలు అనేవి బిడ్డలకు రాకుండా భయంకరమైన కళలు బిడ్డలు శోధించకుండా నా ప్రభ ప్రశాంతమైన నిద్ర మీ నుండి ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.